కిలావియో వాల్కెనో. సో, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో వార్తల్లో ఉండే వాల్కెనోస్ చాలా ఇంపార్టెంట్. వాల్కెనోస్ అగ్నిపర్వతాలు. అగ్ని పర్వతాలు. సో, వార్తల్లో ఉండే వాల్కెనోస్ అగ్నిపర్వతాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో చాలా ఇంపార్టెంట్. సో, ఆ వాల్కెనో ప్లస్ ఏ దేశానికి సంబంధించిన వాల్కెనో అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అందులో భాగంగా మనం ఈ ప్రీవియస్ క్లాసెస్‌లో చాలా వాల్కెనోస్ డిస్కస్ చేసాం. ఇప్పుడు దానికి అడిషన్‌గా కిలావియో వాల్కెనో. సో, కిలావియో వాల్కెనో ఈస్ ఏ యాక్టివ్ వాల్కెనో ఆఫ్ హవాయి. హవాయి స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్‌కి సంబంధించి హవాయి స్టేట్‌కి సంబంధించిన కిలావియో వాల్కెనో. సో, కిలావియో వాల్కెనో ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్. వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్. ఇట్ ఈస్ షీల్డ్ టైప్ వాల్కెనో. సో, ఇట్ ఈస్ ఎ షీల్డ్ టైప్ వాల్కెనో located in the southeastern part of the island of Hawaii, that is యునైటెడ్ స్టేట్స్. సో, సింపుల్‌గా ఏంటి అంటే ఇది అత్యంత చురుకైన క్రియాశీల అగ్నిపర్వతం. సో, ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని హవాయి రాష్ట్రానికి సంబంధించిన అగ్నిపర్వతం. సో, సింపుల్‌గా కిలావియో వాల్కెనో బిలాంగ్స్ టు హవాయి, యుఎస్ఏ, దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాల్కెనో ఇది. సో, ప్రీవియస్ క్లాసెస్‌లలో మనం డిస్కస్ చేసినవి మౌంట్ ఎట్నా. Mount Etna volcano belongs to Italy. Next, Fuego volcano. Fuego volcano belongs to Guatemala. Next, Mount Lavatobi, Lucky Lucky volcano belongs to Indonesia. Indonesia. Next, we have Kluchevskoy. Kluchevskoy volcano belongs to Russia. సో, ఈరోజు కిలావియో వాల్కెనో బిలాంగ్స్ టు హవాయి ఆఫ్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్‌కి సంబంధించిన అగ్నిపర్వతం. సో, ప్రీవియస్ క్లాసెస్‌లో చూసినవేంటి? మౌంట్ ఎట్నా బిలాంగ్స్ టు ఇటలీ. నెక్స్ట్ మౌంట్ ఫ్యూగో వాల్కెనో బిలాంగ్స్ టు గటెమాలా. నెక్స్ట్ మౌంట్ Levatobi, Lucky Lucky volcano belongs to Indonesia. Kluchevskoy volcano belongs to Russia. Kluchevskoy volcano belongs to Russia. ఇక్కడ Kluchevskoy volcano is part of Kamchatka region. Kamchatka region. Kamchatka region. సో, ఈ Kamchatka region ఏంటి? రష్యన్ కి సంబంధించిన ఒక పెనిన్సులా. ఇట్ ఈస్ ప్రోన్ టు ద ఎర్త్క్వేక్స్. It is prone to the earthquakes and volcanoes. Earthquakes and volcanoes ki ఇది prone to the earthquakes and volcanoes. Kamchatka region of Russia. అక్కడ మనం రీసెంట్‌గా డిస్కస్ చేసింది Kluchevskoy volcano అండ్ Kamchatka earthquake. ఈ Kamchatka earthquake వల్ల సునామీ వార్నింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో, రీసెంట్‌గా మనకు వార్తల్లో ఉన్న అగ్నిపర్వతాలు, భూకంపాలు ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో చాలా ఇంపార్టెంట్. సో, సులవేసి ఐలాండ్స్‌లో కూడా భూకంపం గురించి డిస్కస్ చేసాం. భూకంపం సులవేసి ఐలాండ్ ఇండోనేషియాకు సంబంధించింది. సో, నెక్స్ట్ లెస్సర్ ఫ్లెమింగో. ప్రీవియస్ క్లాస్‌లో మనం చూసిందేంటి? గ్రేటర్ ఫ్లెమింగో. ధనుష్కోడిలో గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ శాంక్చురీ గురించి మనం డిస్కస్ చేసాం. గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ శాంక్చురీ ధనుష్కోడిలో ఎస్టాబ్లిష్ చేశారు తమిళనాడు గవర్నమెంట్ అండి. సో, ఇప్పుడు లెస్సర్ ఫ్లెమింగో రీసెంట్‌గా కర్ణాటకలో కనపడడం జరిగింది. సో, కర్ణాటకలోని ఒక ప్రాంతంలో కర్ణాటక మాల్పే ప్రాంతంలో ఇది కనపడడం జరిగింది. కాబట్టి మళ్ళీ న్యూస్‌లో ఉన్న టాపిక్. సో, ఏ రేర్ సైటింగ్ ఆఫ్ ఏ లెస్సర్ ఫ్లెమింగో పాపులర్లీ నోన్ యాజ్ రాజహంస. దీన్ని ఏమంటున్నాం మనం? రాజహంస అని కూడా అంటున్నాం. రాజహంస. సో, పాపులర్లీ నోన్ యాజ్ రాజహంస నియర్ ద ఫిష్ మిల్ ఇన్ మాల్ప్ హ్యాస్
క్రియేటెడ్ ఎగ్జైట్మెంట్ అమాంగ్ బర్డ్ ఎంతూసియాస్టిస్ట్స్ అండ్ ఆర్నియోథాలజిస్ట్. సో ఇక్కడ ఆర్నియోథాలజీ అంటే మనకు రిలేటెడ్ టు ద బర్డ్స్. సో సింపుల్గా రీసెంట్గా లెస్సర్ ఫ్లెమింగ్లో కనిపించిన రాష్ట్రం ఏంటి అంటే మనకు కర్ణాటక. సో రీసెంట్గా కర్ణాటకలో మనం లెస్సర్ ఫ్లెమింగో అనే పక్షిని చూడడం జరిగింది. సో గ్రేటర్ ఫ్లెమింగ్లో వచ్చేసి బర్డ్ శాంచురీ మనకు ధనుష్కోడి రీజన్లో ఎస్టాబ్లిష్ చేశారు తమిళనాడు గవర్నమెంట్. సో ఇప్పుడు లెస్సర్ ఫ్లెమింగో కర్ణాటకలో కనపడడం జరిగింది. సో నెక్స్ట్ అగ్ని 5 మిజైల్. సో ఇక్కడ మనకు వచ్చేసి అగ్ని 5 మిజైల్. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో అగ్ని 5 మిజైల్ టెస్టిఫైడ్ ఫ్రమ్ అబ్దుల్ కలాం ఐలాండ్. సో ఇక్కడ ఒడిస్సా దగ్గర ఉన్న అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్. ఇక్కడ లొకేషన్ ఇంపార్టెంట్. ఒడిస్సా దగ్గర టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. సో టెస్ట్ ఫైర్డ్ ఫ్రమ్ అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సా. సో ఒడిస్సాకు సంబంధించి అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి మనకి ఏంటంటే అగ్ని 5 మిజైల్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఏంటంటే 3 స్టేజ్డ్ మిజైల్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. సో ఆపరేషనల్ రేంజ్ 5500 కిలోమీటర్స్ టు 8000 కిలోమీటర్స్. రేంజ్ అంటే ఏంటంటే డిస్టెన్స్ ఇట్ కెన్ ట్రావెల్. సో వెయిట్ వచ్చేసి 50,000 kg. స్పీడ్ వచ్చేసి 20 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుంది. లెంత్ 17.5 మీటర్స్. తర్వాత ఇంజన్ 3 స్టేజ్ సాలిడ్. సో ఇంజన్ వచ్చేసి 3 స్టేజ్ సాలిడ్ ఇంజన్ తోటి పనిచేస్తుంది. న్యూక్లియర్ వార్ హెడ్ని క్యారీ చేసేది 1500 kg. సో ఇక్కడ డయామీటర్ 2 మీటర్స్, లెంత్ 17.5 మీటర్స్. సో మనకు ప్రీవియస్గా మనం చూసింది ఏంటి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4. సో అగ్ని 1 ఎప్పుడు అంటే 2012లో టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అగ్ని 2 వచ్చేసి 2013లో కండక్ట్ చేయడం జరిగింది. అగ్ని 3 వచ్చేసి 2015లో కండక్ట్ చేయడం జరిగింది. అగ్ని 4 వచ్చేసి 2015లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి అగ్ని 5. సో అగ్ని 5 వచ్చేసి ICBM. సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో మిజైల్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద ట్రాజెక్షన్. సో ట్రాజెక్టరీ పైన బేస్ చేసుకొని మిజైల్స్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తాం మనం వచ్చేసి క్రూయిజ్ మిజైల్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటాం. బ్యాలిస్టిక్ మిజైల్స్ అండ్ క్రూయిజ్ మిజైల్స్ అంటాం. సో బేస్డ్ ఆన్ ట్రాజెక్టరీ. అదే బేస్డ్ ఆన్ స్పీడ్ అంటే సూపర్ సోనిక్, సబ్సోనిక్, హైపర్సోనిక్ అంటున్నాం. సో సూపర్ సోనిక్, సబ్సోనిక్, హైపర్సోనిక్ అంటున్నాం. హైపర్సోనిక్. సో సూపర్ సోనిక్, సబ్సోనిక్, హైపర్సోనిక్ అంటున్నాం బేస్డ్ ఆన్ ద స్పీడ్. సో ఇక్కడ వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రాజెక్టరీ మిజైల్స్ ఫర్ కేటగరైజ్డ్ యాజ్ క్రూయిజ్ మిజైల్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇక్కడ రేంజ్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ ఇట్ కెన్ ట్రావెల్, దాన్ని మనం రేంజ్ అంటున్నాం. తర్వాత ఇది వచ్చేసి 3 స్టేజ్ ఫ్యూయల్ వచ్చేసి మనకు సాలిడ్ యూజ్ చేయడం జరిగింది. సాలిడ్ ఫ్యూయల్ తోటి పనిచేస్తుంది. సో అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4. ఇప్పుడు న్యూస్లో ఉన్నది మనకు అగ్ని 5. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. టెస్టిఫైడ్ ఫ్రమ్ అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సా. ఒడిస్సాకు సంబంధించిన అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. సో హియర్ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ అగ్ని 5. ఎక్కడ నుంచి? అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సా నుంచి ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ అగ్ని 5. ఏ న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్మీడియరీ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఏ న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ అగ్ని 5 ఎక్కడి నుంచి? అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సాకు సంబంధించిన అబ్దుల్ కలాం ఐలాండ్ దగ్గర నుంచి వీళ్ళు టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. టు వ్యాలిడేట్ ఆపరేషనల్ అండ్ టెక్నికల్ పారామీటర్స్. సో సింపుల్గా ఏంటి అంటే చెక్ చేయడం కోసం వాళ్ళు టెస్ట్ ఫైర్ని తీసుకొని రావడం జరిగింది. సో అబౌట్ అగ్ని 5 మిజైల్. సో ప్రయర్ టు నోయింగ్ అబౌట్ అగ్ని 5 మిజైల్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండియా తీసుకొస్తున్న ప్రోగ్రామ్ ఏంటి? ఇండియాస్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఇండియా వాంట్ టు డెవలప్ 5
మిజైల్స్. ఇండియా 5 మిజైల్స్ని డెవలప్ చేయాలి అనుకుంటుంది. ఆ 5 మిజైల్స్ ఏంటంటే నెంబర్ 1 పృథ్వీ, నెంబర్ 2 త్రిశూల్, నెంబర్ 3 నాగ్, నెంబర్ 4 ఆకాష్, నెంబర్ 5 వచ్చేసి మనకు అగ్ని. నెంబర్ 5 వచ్చేసి అగ్ని. సో ఇండియా మిషన్ ఏంటి మనకు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అందులో భాగంగా 5 మిజైల్స్ డెవలప్ చేయాలి. నెంబర్ 1 పృథ్వీ, నెంబర్ 2 త్రిశూల్, నెంబర్ 3 నాగ్, నెంబర్ 4 ఆకాష్ అండ్ నెంబర్ 5 అగ్ని. సో అగ్నిలో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 అండ్ అగ్ని 4. ఇప్పుడు వచ్చేసి అగ్ని 5. సో రేంజ్ ఎంత 5000 కిలోమీటర్స్. అగ్ని 5 రేంజ్ ఎంత 5000 కిలోమీటర్స్. సో అగ్ని అనేది ఏంటి అంటే 1 అమాంగ్ ద 5 మిజైల్స్ డెవలప్డ్ అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో సిగ్నిఫికెన్స్ ఏంటంటే విత్ ఇట్స్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ MIRV. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ MIRV? మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. సో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV. సో మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ రీయూజ్ చేసే ఒక మిజైల్ కేపబుల్ ఆఫ్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఏంటి అంటే IRBM టెక్నాలజీ, కేపబుల్ ఆఫ్ IRBM టెక్నాలజీ. సో IRBM టెక్నాలజీ Agni 5 places India among the selected group of nations including USA, Russia, China and France. సో IRBM టెక్నాలజీ ఉన్న కంట్రీస్ ఏంటి అంటే మనకు USA, రష్యా, చైనా అండ్ ఫ్రాన్స్. సో ఇప్పటివరకు 4 దేశాలు ఉన్నాయి, USA, రష్యా, ఫ్రాన్స్ అండ్ చైనా. ఇప్పుడు ఇండియా వచ్చేసి 5వ దేశంగా నిలవడం జరిగింది. IRBM యూస్ చేస్తున్న టెక్నాలజీ బేస్డ్. నెక్స్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటే ఏంటి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఆర్ మిజైల్స్ డిజైన్డ్ టు బి లాంచ్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్. అంటే ఇది లాంచ్ చేసేటప్పుడు గ్రౌండ్ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. ఆర్ షిప్స్ అండ్ సబ్మెరైన్స్ టు స్ట్రైక్ టార్గెట్స్ ఆన్ ల్యాండ్ ఆర్ సీ. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే వీళ్ళ టార్గెట్ ఉంటుంది, లాంచ్ చేసేది కూడా సర్ఫేస్. సపోజ్ అగ్ని 5ని మనం ఏంటంటే పలానా దూరంలో ఉన్న ఒక టార్గెట్ ఏని ఛేదించాలి అంటే ఇది సర్ఫేస్ మీదనే ఉంది, ఇది సర్ఫేస్ మీదనే, కాబట్టి దీన్ని మనం సర్ఫేస్ టు సర్ఫేస్ అంటున్నాం. అదే ఒకవేళ గాల్లో ఉన్నదాన్ని మనం టార్గెట్ చేయాలి ఫ్రమ్ సర్ఫేస్ అంటే ఇట్ విల్ బి నోన్ యాజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటున్నాం. అదే మనం ఎయిర్లోనే ఉన్నాం, వీళ్ళ టార్గెట్ కూడా ఎయిర్లోనే ఉంటుంది, అప్పుడు దాన్ని ఏమంటున్నాం ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటున్నాం. సో బేస్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ మనం దాన్ని సర్ఫేస్ టు సర్ఫేసా, ఎయిర్ టు ఎయిరా, సర్ఫేస్ టు ఎయిరా అనేది మనం డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇక్కడ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద రేంజ్. సో బేస్డ్ ఆన్ ద రేంజ్ షార్ట్ రేంజ్ మిజైల్స్ అంటున్నాం. వీళ్ళ టార్గెట్ వచ్చేసి ఏంటంటే ఇట్ కెన్ హిట్ లెస్ దాన్ 1000 కిలోమీటర్స్, దాన్ని షార్ట్ రేంజ్ మిజైల్ అంటున్నాం. అదే మనం మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ రేంజ్ ఎంత ఉంటుంది 1000 to 3000 ఉంటుంది. షార్ట్ రేంజ్ అంట లెస్ దాన్ 1000 కిలోమీటర్స్ ఉంటుంది. మీడియం రేంజ్ వచ్చేసి 1000 to 3000 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే మనం ఏమంటున్నాం 3000 నుంచి 5500 కిలోమీటర్స్ రేంజ్ ఉంటే దాన్ని ఏమంటున్నాం ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటున్నాం. నెక్స్ట్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే అబౌవ్ 5500 కిలోమీటర్స్ టార్గెట్ని ఛేదిస్తే దాన్ని మనం ఏమంటున్నాం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు అగ్ని 5 ఈజ్ ఏ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. ఎందుకంటే రేంజ్ వచ్చేసి మనకు 5000 కిలోమీటర్స్ ఉంది. సో 3000 to 5000 కిలోమీటర్స్ టార్గెట్ని ఛేదించే మిజైల్స్ని మనం ఏమంటున్నాం ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటున్నాం. ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటున్నాం. సో నెక్స్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్. సో మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇండియాకు సంబంధించి భారతీయ అంతరిక్ష కేంద్రం, అంతరిక్ష స్టేషన్, దట్ ఈస్ ఇండియన్ స్పేస్ స్టేషన్ కూడా
ఉండాలి. సో ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏ విధంగా అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఉందో, ఇండియాకి సంబంధించిన ఓన్ స్పేస్ స్టేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక టార్గెట్ తోటి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అందులో భాగంగా ద ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ ఫుల్లీ ఆపరేషనల్ భారతీయ అంతరిక్ష స్టేషన్ బై 2035. టార్గెట్ వచ్చేసి 2035 లోపు ఇండియా వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ భారతీయ అంతరిక్ష కేంద్ర. సో లైక్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలాగో ఉందో అదేవిధంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు భావించడం జరిగింది. టార్గెట్ వచ్చేసి 2035 అండ్ లాంచ్ అండ్ ఇండియన్ క్రూడ్ మిషన్ టు ద మూన్ బై 2040. సో ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం, వికసిత్ భారత్ దూతగా ఇండియా మానవుడిని చంద్రుడిపైకి 2040 లోపల పంపించాలి అని చెప్పేసి ప్రయత్నాలు ముమ్మరం చేసింది అని డిస్కస్ చేసాం. అహెడ్ ఆఫ్ ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. సో వికసిత్ భారత్ టార్గెట్గా ముందుకు వెళ్తున్న భారత ప్రభుత్వం, అందులో భాగంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి బై 2035 అండ్ ఆల్సో లాంచ్ ఇండియన్ క్రూడ్ మిషన్ టు ద మూన్ బై 2040. నెక్స్ట్, భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్లాన్డ్ సిమిలర్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. భారతీయ అంతరిక్ష స్టేషన్ విల్ ఆర్బిట్ 400 to 450 kilometers above ఎర్త్ అండ్ సపోర్ట్ సైంటిఫిక్ రీసెర్చ్. సో సింపుల్గా సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా ఉందో అదేవిధంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి బై 2035 అని చెప్పేసి గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది. అదేవిధంగా 2040 లోపు మానవుడిని చంద్రుడిపైకి తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం పనిచేయడం చూస్తున్నాం. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఎలివేట్ ఇండియాస్ గ్లోబల్ స్పేస్ స్టేచర్, ఎనేబుల్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆల్రెడీ ఉంది. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏంటి అంటే ద లార్జెస్ట్ హ్యాబిటబుల్ శాటిలైట్ ఇన్ LEO, దట్ ఈస్ లోవర్ ఎర్త్ ఆర్బిట్, సర్వ్స్ యాజ్ ఎ గ్లోబల్ స్పేస్ ల్యాబొరేటరీ ఫర్ రీసెర్చ్ అండ్ కోఆపరేషన్. సో ఇదేంటంటే జాయింట్ వెంచర్, ఇందులో జాయింట్ వెంచర్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, దాన్ని మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటున్నాం. సో ఇందులో జాయింట్ వెంచర్గా ఉంది కాబట్టి ప్రతి దేశం కూడా వాళ్ళకు సంబంధించిన ఒక స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఉండాలి అనుకుంటుంది. అందులో భాగంగా భారత్ కూడా, ఇండియా కూడా ఒక టార్గెట్ 2035 అనే టార్గెట్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో భారత్ అంతరిక్ష స్టేషన్ టార్గెట్ 2035. నెక్స్ట్, PRGI ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెస్ సేవా పోర్టల్. సో వీళ్ళు లాంచ్ చేసింది ఏంటి? ప్రెస్ సేవా పోర్టల్. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది ఏంటి? ప్రెస్ సేవా పోర్టల్ని లాంచ్ చేయడం చూసాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ద ప్రెస్ సేవా పోర్టల్ ఈజ్ ఏ సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్, launched by the Press Registrar General of India. So it is a single window digital platform to streamline and digitize the registration process for newspapers and periodicals in India. So registration process ni సులభతరం చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. అందులో భాగంగా ద ప్రెస్ సేవా పోర్టల్ ఈజ్ ఎ సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ద ప్రెస్ సేవా పోర్టల్. సో రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ సమయం తీసుకోకుండా సింగిల్ విండో అంటే చాలా తక్కువ సమయంలోనే ఈ రిజిస్ట్రేషన్ వగైరా ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చిన పోర్టల్ మనకు సేవా పోర్టల్. ఇట్ రిప్లేసెస్ ద ఓల్డ్ మాన్యువల్ సిస్టమ్. సో ఇంతకన్నా ముందు ఓల్డ్ మాన్యువల్ సిస్టమ్ ఉండేది, చాలా లేట్ అయ్యేది. ఇప్పుడు వచ్చేసి సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్ with an online process for title verification, application filing, certificate issuance and enhancing transparency, reducing delays and promoting ease of doing business for publishers తీసుకొని రావడం జరిగింది. సో ఎర్స్ట్వెల్ అంతకన్నా ముందున్నది ఏంటి? మాన్యువల్ సిస్టమ్ ఉండేది. ఇట్ ఈస్ ఏ చాలా లెంతీ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ రావడం జరిగింది. ద ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద ప్రెస్ సేవా పోర్టల్. సో ప్రెస్ సేవా పోర్టల్ అనేది భారతదేశంలో వార్తాపత్రికలు మరియు పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు
డిజిటలైజ్ చేయడానికి ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఆంగ్ల భాష సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది పాత మాన్యువల్ వ్యవస్థను టైటిల్ వెరిఫికేషన్, దరఖాస్తు దాఖలు మరియు సర్టిఫికేట్ జారీ కోసం ఆన్లైన్ ప్రక్రియతో భర్తీ చేస్తుంది. సో సింపుల్గా ఏంటి అంటే అంతకన్నా ముందు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడేంటి సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి చాలా క్విక్గా పని అయిపోతుంది అని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద ప్రెస్ సేవా పోర్టల్. నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా. సో మేడ్ ఇన్ ఇండియా లేబుల్. సో ఇండియా తీసుకొచ్చిన ఒక లేబుల్ ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా లేబుల్. ఇట్ ఈస్ ఏ లేబుల్. సో ఏదైనా ప్రోడక్ట్కి మనకు లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పలానా బ్రాండ్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఒకవేళ షూ కొనాలి అన్నా, లేకపోతే వేరే క్లాత్స్ కానీ, వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, వేరే ఏ ఆబ్జెక్ట్ కొనాలన్నా మనం చూసేది ఏంటి లేబుల్ చూస్తాం. సో ఇట్ ఇండికేట్స్ ఏంటి ఒక నమ్మకం ఇస్తుంది, ఎట్ ద సేమ్ టైం బ్రాండ్. సో పలానా బ్రాండ్ అని ఉంటే ఏంటి ఒక నమ్మకం వస్తుంది. అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్లో మనం ఇండియా నుంచి తయారు చేసిన ప్రోడక్ట్కి లేబులింగ్ తీసుకొని రావడం జరిగింది. దాన్నే మనం ఏమంటున్నాం మేడ్ ఇన్ ఇండియా లేబుల్. మేడ్ ఇన్ ఇండియా లేబుల్ ఏంటో చూద్దాం. సో హియర్ మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ దట్ లెండ్స్ సపోర్ట్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో సపోర్ట్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ by building a brand reputation, stronger identity and wider reach for made in India products. So made in India products ki labeling ఇవ్వడం కోసం తీసుకొచ్చిందే మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. సో ఇందులో ఏంటి టు సపోర్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బై బిల్డింగ్ ఏ బ్రాండ్ రెప్యుటేషన్. సో హియర్ దే ఆర్ గివింగ్ ఏ బ్రాండ్ రెప్యుటేషన్ టు ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఎయిమ్ ఏంటి అంటే టు స్ట్రెంగ్థెన్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. టు స్ట్రెంగ్థెన్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. సో ఇట్ ఆల్సో గ్యారంటీస్ అథెంటిసిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ క్రాఫ్టెడ్ విత్ లోకల్లీ సోర్స్డ్ రా మెటీరియల్స్. సో ఇండియా నుంచి వస్తుంది ఒక ప్రోడక్ట్ అంటే దానికి లేబులింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం సపోర్ట్ కనిపిస్తున్నారు, రెప్యుటేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు విత్ మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. సో ఇక్కడ మనకు ఒక లేబుల్ని తయారు చేయడం జరుగుతుంది మేడ్ ఇన్ ఇండియా లేబుల్ అని. సో ఒక నమ్మకాన్ని ఇస్తున్నారు. సో ఇందులో భాగంగా నెక్స్ట్ ఇందులో ద లేబుల్ డిస్ప్లేస్ ఏ క్యూఆర్ కోడ్ అండ్ ఏ లోగో విత్ ద ఇన్ఫర్మేషన్ అరౌండ్ లొకేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాలిడిటీ ఆఫ్ ద లేబుల్ అండ్ అదర్ ప్రోడక్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. సో దానిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనం స్కాన్ చేస్తే అక్కడ దీనికి సంబంధించిన లోగో క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మనం పొందవచ్చు. సమగ్ర సమాచారాన్ని ఒకే దగ్గర మనం పొందవచ్చు. ఎప్పుడు తయారైంది, ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, అందులో యూసేజ్ చేసినవి ఏమి అనేది మనకు టోటల్ డీటెయిల్స్ ఒకే దగ్గర రాబోతుంది. దాన్ని మనం మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్ అంటున్నాం. మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. సో ఆ ప్రోడక్ట్స్కి ఒక లేబులింగ్ ఇవ్వడం. సో నెక్స్ట్ బ్రీఫ్ ప్రైమర్ ఆన్ ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. సో 1985. సో మనకున్నది యాక్ట్ ఏంటి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. రీసెంట్గా నషా ముక్త్ భారత్ ప్రోగ్రామ్ 5 years కంప్లీట్ అయ్యింది. 5 years కంప్లీట్ చేసుకున్న ప్రోగ్రామ్ నషాముక్త్ భారత్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇండియా ఈజ్ గ్రాప్లింగ్ విత్ అన్ ఎస్కలేటింగ్ డ్రగ్ అబ్యూస్ క్రైసిస్. The Nasha Mukt Bharat Abhiyan was launched to address this issue and has now completed 5 years of implementation. So present ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పులలో ఒక ఇంపార్టెంట్ ముప్పు ఏంటంటే డ్రగ్స్. ఈ డ్రగ్స్ వల్ల యువత పెడదవ పడుతుంది, చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో అది వ్యక్తిగతంగా వారికే కాకుండా దేశానికి కూడా నష్టం కలిగించే ఒక అందులో భాగంగా గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి నషాముక్త్ భారత్ అభియాన్ని తీసుకుని రావడం జరిగింది. నషాముక్త్ భారత్ అభియాన్. సో ఇక్కడ నుంచి ఫ్రీ ఫ్రమ్ ద డ్రగ్స్. సో ఇండియా ఫ్రీ ఫ్రమ్ ద డ్రగ్స్ అనేది కాన్సెప్ట్ అబౌట్ లాంచ్డ్ ఆన్ 15th August 2020 by the Ministry of Social Justice and Empowerment. So concerned ministry, very very important. Nasha Mukt Bharat Abhiyan recently completed 5 years,
launched by Ministry of Social Justice and Empowerment. It aims to raise awareness on substances use, focusing on the educational institutions, universities and schools. సో డ్రగ్స్ను నిర్మూలించడం కోసం స్కూల్స్ దగ్గర, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ దగ్గర ఎక్కువగా నిఘా పెంచడం జరుగుతుంది. ఇట్ టార్గెట్స్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిపెండెంట్ పాపులేషన్స్ అండ్ స్ట్రెంథన్స్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫెసిలిటీస్. సో ఎవరైతే డ్రగ్స్ బారిన పడ్డారో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది మోరల్గా. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తుంది. కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను ఫ్రీ ఫ్రమ్ డ్రగ్స్ అని చేసే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ నషాముక్త్ భారత్ అభియాన్. ఇది 5 years కంప్లీట్ అయింది. సో డ్రగ్ అడిక్షన్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్. నెంబర్ 2 స్థానంలో ఉన్నది మహారాష్ట్ర. నెంబర్ 3 స్థానంలో ఉన్నది మనకు పంజాబ్. సో డ్రగ్ అడిక్షన్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ వచ్చేసి వరుసగా 1st, 2nd, 3rd ర్యాంకింగ్స్లో ఉండడం చూస్తాం. సో ఎక్కువగా డ్రగ్స్లో కన్జ్యూమ్ చేసేది ఏంటి అంటే ఆల్కహాల్. సో అబౌట్ 16 crore people, 14.6% ఏజ్డ్ బిట్వీన్ 10 to 75 యూజ్ ఆల్కహాల్. నెక్స్ట్ రెండో స్థానంలో ఏంటి అంటే 3.1 crore, దట్ ఈస్ 2.8% కెనబిస్, పొగాకు, గంజాయి ఇలాంటి వాటిని మనం కెనబిస్ అంటున్నాం. సో ఇందులో ఎక్కువగా డ్రగ్స్, ఆల్కహాల్, రెండో స్థానంలో ఉన్నది మనకు కెనబిస్. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, నషాముక్త్ భారత్ 2020 August 15. రీసెంట్లీ ఇట్ కంప్లీటెడ్ 5 years. సో రీసెంట్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్సో కంప్లీటెడ్ 5 years. అందులో భాగంగా ఉల్లాస్ ప్రోగ్రామ్స్ను చూసాం. 100% లిటరసీ రేట్ సాధించిన రాష్ట్రాలు ఏంటి? ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా మిజోరాం, గోవా, త్రిపుర. మిజోరాం, గోవా అండ్ త్రిపుర. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఐఐటీస్. న్యూస్లో ఉన్న ఐఐటి ఏంటి అంటే మనకు ఐఐటి అరో ట్రాక్ని డెవలప్ చేయడం చూస్తున్నాం. అరో ట్రాక్ ఐఐటి బాంబే వాళ్ళు డెవలప్ చేసింది ఏంటి? అరో ట్రాక్. సో ఇది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం. సో వార్తల్లో నిలిచిన ఐఐటీస్ మనకి ఎప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తల్లో నిలిచిన ఐఐటి ఏంటి? ఐఐటి బాంబే. సో అరో ట్రాక్ ఈజ్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ డివైస్ డెవలప్డ్ బై సైంటిస్ట్ ఎట్ ఐఐటి బాంబే విచ్ ఎయిమ్స్ టు ట్యాకిల్ ద క్రిటికల్ ఇష్యూ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ నుంచి ట్యాకిల్ చేయడం కోసం వీళ్ళు తీసుకొచ్చింది మనకు అరో ట్రాక్ అంటున్నాం. దిస్ డివైస్ కెన్ డిటెక్ట్ హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ లైక్ ఫినాల్ అండ్ బెంజిన్. సో వాటర్లో ఉన్న హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ వాటర్ని ఏంటంటే ప్యూరిఫై చేస్తుంది. దాని పేరు ఏమంటున్నాం మనం? అరో ట్రాక్ని తీసుకొచ్చిన ఐఐటి ఏంటి అంటే మనకు ఐఐటి బాంబే. అరో ట్రాక్ అంటే సింపుల్గా ఏంటి? వాటర్లో ఏదైనా పొల్యూషన్ ఉంటే వాళ్ళు ఆ పొల్యూషన్ని తీసివేయడం జరుగుతుంది, ప్యూరిఫైడ్ వాటర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని అరో ట్రాక్ అన్నాం. సో రీసెంట్గా మనకు ఐఐటీస్ వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ని మనం చూస్తాం. సో అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా ఐఐటీస్ పైన వస్తుంది కాబట్టి మనం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు ఐఐటి బాంబేకి సంబంధించింది ఏంటి? అరో ట్రాక్ డివైస్ గురించి చూస్తాం. అదే ఐఐటి మద్రాస్ రీసెంట్గా ఏంటి? YD1 అనే వీల్ చైర్ని తయారు చేయడం జరిగింది. ఆగ్నేయ అనే సోలార్ కార్ని తయారు చేయడం జరిగింది. అదే ఐఐటి హైదరాబాద్ వచ్చేసి ఏంటి అంటే డ్రైవర్లెస్ బస్ షటిల్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఐఐటి హైదరాబాద్. అదేవిధంగా పోలవరం ముంపు గ్రామాలపైన అధ్యయనం కోసం నియమించబడిన ఐఐటి ఏంటి? ఐఐటి హైదరాబాద్. ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఏంటి? యాంటీ స్టాంపింగ్, తొక్కిసలాటకు అగెనిస్ట్గా జగన్నాథుడి రథయాత్రలో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ని తీసుకుని వచ్చిన ఐఐటి ఏంటి అంటే ఐఐటి కాన్పూర్. అదే ఐఐటి గౌహతి ఏంటి? రైల్వే బెడ్స్లో ప్లాస్టిక్ని బ్యాంబూ తోటి రిప్లేస్ చేయడం జరిగింది, బయోడిగ్రేడబుల్. అదేవిధంగా ఆటోమొబైల్స్లో కూడా ప్లాస్టిక్ బదులు బ్యాంబూ యూజ్ చేయడం చూసాం ఐఐటి గౌహతి. అదేవిధంగా క్లే బేస్డ్ టెస్ట్ కిట్ని తీసుకొని రావడం జరిగింది COVID-19కి సంబంధించి. ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి డ్రమ్ యాప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీ హ్యావ్ కిలావియో వాల్కనో, హవాయ్ రాష్ట్రం
యుఎస్కి సంబంధించిన కిలోవియో వాల్కెనో. సెకండ్ వీ హ్యావ్ లెస్సర్ ఫ్లెమింగో బర్డ్, ఎక్కడ కనపడింది? కర్ణాటకలో. నెక్స్ట్ అగ్ని 5 మిజైల్ గురించి డిస్కస్ చేసాం. అగ్ని 5 మిజైల్ వచ్చేసి మనకేంటి? ఇంటర్మీడియరీ బ్యాలిస్టిక్ మిజైల్, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇండియా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అందులో భాగంగా మనకు పృథ్వీ, త్రిశూల్, నాగ్, ఆకాశ్ అండ్ అగ్ని ఉన్నాయి. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, నౌ అగ్ని 5. నెక్స్ట్ భారత్ అంతరిక్ష స్టేషన్ టార్గెట్ వచ్చేసి బై 2035. సో బై 2035 ఇండియా వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్, దట్ ఈస్ భారత్ అంతరిక్ష స్టేషన్. సో నెక్స్ట్ PRGI, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ప్రెస్ సేవా పోర్టల్. ఇట్ ఈస్ ఏ సింగిల్ విండో రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సింగిల్ విండో రిజిస్ట్రేషన్ కోసం తీసుకొని వచ్చిన ఒక పోర్టల్. సో నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా లేబుల్. సో మనకు వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. సో ఇట్ విల్ హెల్ప్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఇండియన్ గూడ్స్ రెప్యుటేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్రీఫ్ ప్రీమియర్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. రీసెంట్లీ నషాముక్త్ భారత్ కంప్లీటెడ్ 5 years. అందులో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ వచ్చేసి ఏంటి అంటే మొదటి 3 స్థానాలలో ఉంది డ్రగ్ అడిక్షన్లో. నెక్స్ట్ IIT బాంబే వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి? అరో ట్రాక్, వాటర్ పొల్యూషన్ నుంచి ప్యూరిఫై చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.